గుడ్ మార్నింగ్, నేను స్వేచ్ఛ. వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రిక. మెతుకు సీమలో నేడు కేసీఆర్ సభ అంటూ మనకి వార్త కనిపిస్తుంది. మెదక్ జహీరాబాద్ లోక్సభ సెగ్మెంట్లలో ఎన్నికల శంఖారావం. సుల్తాన్పూర్ వేదికగా ప్రజా ఆశీర్వాద సభ. గులాబీ దళంలో కథనోత్సాహం అంటూ కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ దానం నాగేందర్ కు హైకోర్టు నోటీసులు అంటూ మనం ఇంకొక వార్తను గమనించవచ్చు. స్పీకర్ కార్యాలయం, న్యాయశాఖ కార్యదర్శి కేంద్ర ఎన్నికల సంఘానికి జారీ. అనర్హత వేటు వేయాలంటూ దాఖలు చేసిన బీఆర్ఎస్ పిటిషన్ పై వాదనలు. ప్రతివాదులకు నోటీసులు ఇచ్చిన హైకోర్టు, సభాపతికి విడిగా నోటీసులు ఇచ్చేందుకు నో అంటూ మనం వార్తని గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే వడ్ల కాంటా పెడతలేరు అంటూ కనిపిస్తుంది. సీఎం చెప్పినా కొంటలేరు అంటూ హెడ్లైన్ గమనించవచ్చు మనం. జనగామ మార్కెట్లో తొలగని ధాన్యం ప్రతిష్టంభన. 5 రోజులుగా రైతుల పడిగాపులు. పేరుకుపోయిన 40,000 బస్తాలు. పేరుకే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు. మద్దతు ధరకు కొన్నది 2,000 బస్తాలే. కడుపు మండిన రైతన్న. మార్కెట్ కార్యాలయం ముందు మళ్లీ ఆందోళన అంటూ ఈ ఆందోళనకు సంబంధించిన ఫోటోగ్రాఫ్ కూడా మనం గమనించవచ్చు. దీనికి సంబంధించి మనం ఇక నా నెంబర్ ఎప్పుడు వస్తుందో అంటూ రైతులు వేచి చేస్తున్న పరిస్థితి మనకు అక్కడ మెన్షన్ చేసిండ్రు. మరోవైపు మంత్రి ఉత్తమ్ కోతల్ అంటూ కూడా మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే అంబేద్కర్ను కాంగ్రెస్ ఎన్నడూ గౌరవించలే అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. మొదటి నుంచి ఆ పార్టీ తీరే అంత. బాబాసాహెబ్ విగ్రహానికి నివాళులేవి? ప్రజలు రాకుండా గేటుకు తాళాలేస్తారా? ఇంతకంటే అవమానం ఉంటుందా? ప్రజలకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి అంటూ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ అంటూ మనం వార్తని గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే ఓట్ల కోసం మళ్లీ మోసం అంటూ ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది. ఎన్నికల కోసమే రేవంత్ హామీల నాటకం అంటూ మనం ఇక్కడ చూడొచ్చు. బీఆర్ఎస్ కు భయపడే రుణమాఫీ ప్రకటన. అసెంబ్లీ ఎన్నికలకు ముందు డిసెంబర్ 9, లోక్సభ ఎన్నికలకు ముందు ఆగస్టు 15. ఈ ఎన్నికలయ్యాక ఇంకేం తేదీ చెప్తారు? కాంగ్రెస్ పై మాజీ మంత్రి హరీష్ ధ్వజం అంటూ రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్న వార్త మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే 112 రోజుల్లో 50 దాడులు. లంచగొండుల గుండెల్లో రైళ్లు అంటూ మనం ఇంకొక వార్తకు చూడొచ్చు. సగటున 3 రోజులకు ప్రభుత్వ ఉద్యోగి వలలో అవినీతి పరుల భరతం పడుతున్న కొత్త బాస్ అంటూ కూడా మనం వార్త గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే రోజుకు 100 కోట్లు అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా ఎన్నికల సోదాల్లో భారీగా పట్టుబడుతున్న నగదు, మద్యం. 45 రోజుల్లో 4,650 కోట్లు సీజ్. 2,069 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టువేత అంటూ వివరాలు వెల్లడించిన ఎన్నికల సంఘం అంటూ మనం వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే ఒకే రోజు 3 ఏసీబీ కేసులు. అవినీతి నిరోధక శాఖ దూకుడు. 25,000తో పట్టుబడ్డ ఆసిఫాబాద్ ఎస్ఐ, 30,000తో హుజురాబాద్ డిపో మేనేజర్, 18,000తో చిక్కిన నల్గొండ డ్రగ్ ఇన్స్పెక్టర్ అంటూ మనం చూడొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే గ్యారంటీలతో బురిడి అంటూ మనకి ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది. 4 నెలల్లోనే తెలంగాణ ఆగమాగం. ప్రజలు వద్దురో కాంగ్రెస్ అంటుండ్రు. ఆ పార్టీకి కర్రుగాల్చి వాత పెట్టాలి అని హరీష్ కమెంట్స్ చూడొచ్చు. కాంగ్రెస్ కళ్లు తెరిపించడానికి జలదీక్ష. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. 6 గ్యారంటీలతో కాంగ్రెస్ సర్కార్ గారడి. నాగర్ కర్నూలు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్పీ అంటూ మనం వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే ప్రజల్లో కాంగ్రెస్ బీజేపీపై అసంతృప్తి అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. ఆ పార్టీల అన్యాయాన్ని ఎండగడదాం, సమన్వయంతో ముందుకెడదామంటూ పెద్దపల్లి, వరంగల్ పార్టీ నేతలతో కేటీఆర్ వ్యాఖ్యలు గమనించవచ్చు. 2 చోట్ల విజయం మనదే అంటూ ఆయన వెల్లడి చేసిన అంశాన్ని మనం గమనించాలి. ఇక నెక్స్ట్ చూస్తే నన్ను రెచ్చగొడితే అడ్రస్ గల్లంతే అంటూ వార్త గమనించవచ్చు. కాంగ్రెస్ నేతలు జాగ్రత్తగా మాట్లాడాలి. దొంగ హామీలతో గద్దెనెక్కిన ఆ పార్టీ వారికి ప్రజలు ఓటుతోనే బుద్ధి చెప్పాలి అంటూ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఫైర్ అంటూ మనం వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే రంజిత్ రెడ్డి కబ్జా 3,000 ఎకరాలు అంటూ మనం ఇంకో వార్త చూస్తున్నాం. అసైన్డ్ భూములు ఆక్రమించిన ఎంపీ, తప్పుడు పత్రాలతో బ్యాంకు రుణాలు, కాందిసీకుల భూముల్లో అపార్ట్మెంట్లు, కోళ్ల దానాలో సైతం కోట్ల కుంభకోణం. కాంగ్రెస్ ను మోసం చేసి బీజేపీలోకి వెళ్తాడు రేవంత్ రెడ్డితో రంజిత్ రెడ్డి ఒప్పందం అంటూ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆరోపణకు సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే సంగారెడ్డి జిల్లాలో నేడు కేసీఆర్ సభ. లక్షల మందితో సుల్తాన్పూర్లో బహిరంగ సభ. గులాబీ దండులో కథనోత్సాహం అంటూ కూడా మనం వార్తను గమనించవచ్చు. ఆ సభ ప్రాంగణానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ కూడా మనం అక్కడ చూడొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే రైతుల రక్తంతో ఢిల్లీకి కప్పం అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. రాష్ట్రం నుంచి ఢిల్లీకి డబ్బు మూటలు. బీజేపీ కాంగ్రెస్ మధ్య చీకటి ఒప్పందం అంటూ బీఆర్ఎస్ సమావేశంలో జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే ఎన్నికల తర్వాత ప్రభుత్వ మార్పు అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. కాంగ్రెస్ సర్కార్ మరోలా ఏర్పడుతుంది. రాష్ట్రంలో హస్తం పార్టీ గ్రాఫ్ పడిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గల్లంతు ఖాయమంటూ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలు మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే నివేదితను భారీ మెజార్టీతో గెలిపించాలి అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి చేసిన వ్యాఖ్యలు, దానికి సంబంధించిన మీడియా సమావేశానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ కూడా మనం చూడొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. అంబేద్కర్ను అవమానించిన సీఎం, రాజ్యాంగ నిర్మాతపై ప్రతీకార రాజకీయం. దళితుడు కాబట్టే అవమానించారా? బీఆర్ఎస్ నేత ప్రతినిధి దాసోజు శ్రవణ్ వ్యాఖ్యలు మనం చూడొచ్చు. సీఎం రేవంత్ కు బహిరంగ లేఖ అంటూ మన వార్తను గమనించవచ్చు.
ఇక నెక్స్ట్ నా నెంబర్ ఎప్పుడు వస్తుందో అంటూ మనం ఇంకొక వార్త చూస్తున్నాం. కొనుగోలు కేంద్రాల్లో రైతన్న ఎదురు చూపు అంటూ మనం గమనించవచ్చు. కబంధ హస్తాల్లో కొనుగోలు కేంద్రాలు, ఎమ్మెల్యే చెప్పినోళ్లకే కేంద్రాలు, 50,000కు బేరసారాలు, కొనుగోలు చేసిన డబ్బులు పడవు, అదను చూసి ప్రైవేటు వ్యాపారాల ఎంట్రీ, ముందస్తు చెల్లింపుల పేరుతో టోకరా అంటూ రైతుల అవస్థకు సంబంధించిన వార్తను మనం చూడొచ్చు. ఇక నెక్స్ట్ 15,000 ఎకరాల్లో పంట నష్టం అంటూ ఇంకో వార్త కనిపిస్తుంది. అకాల వర్షాల పంట నష్టం లెక్క తేల్చిన వ్యవసాయ శాఖ 15,000 మంది రైతులకు ఎకరాకు 10,000, 15 కోట్ల పరిహారం ఇచ్చేందుకు నిర్ణయం అంటూ చూస్తున్నాం. ఇక నెక్స్ట్ చూస్తే సర్కారు బడికి తాళం అంటూ మనకి ఇంకొక వార్త కనిపిస్తుంది. బిల్లులు చెల్లించడం లేదంటూ ఒక కాంట్రాక్టర్ ప్రభుత్వ పాఠశాల గేట్కు తాళం వేశాడు. దీంతో విద్యార్థులు గంట పాటు గేట్ బయట వేచి ఉండాల్సి వచ్చిందంటూ దీనికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ మనం చూడొచ్చు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లోని పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్న జెడ్పీ సెకండరీ స్కూల్ ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన జరిగింది. దానికి సంబంధించిన వార్త ఇది. ఇక నెక్స్ట్ చూస్తే ఈశాన్యం మొగ్గు ఎటు అంటూ ఇంకొక వార్త కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో బీజేపీకి 14 లోక్సభ సీట్లు, ఈసారి 22 స్థానాలు లక్ష్యం. అసోంలో డీలిమిటేషన్తో జరిగిన మార్పులపై ఆశలు, హింసతో అట్టుడికిన మణిపూర్లో ఓటర్ల అనాసక్తి అంటూ మనం వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే కొత్త రాజ్యాంగం తెస్తామంటూ ఇంకొక వార్త కనిపిస్తోంది. లేదా ఉన్న రాజ్యాంగంలో సవరణలు తీసుకొస్తాం, ఎన్డీఏకి 2/3 మెజారిటీ ఇస్తేనే ఇది సాధ్యం అంటూ అయోధ్య బీజేపీ ఎంపీ లల్లు సింగ్ కీలక వ్యాఖ్యలు చూడొచ్చు మనం. రాజ్యాంగంలో మార్పులు జరగొచ్చన్న అరుణ్ గోవిల్, గడిచిన 2 నెలల్లో 3 బీజేపీ నేతలది ఇదే మాట అంటూ మనం ఈ వార్తని గమనించవచ్చు. ఇక నెక్స్ట్ తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడేలో ఫుల్ఫిల్ పోల్ ప్రామిసెస్ రైట్స్ టు సీఎం అంటూ మనం వార్తని గమనించవచ్చు. ఇక మరోవైపు ఇజ్రాయెల్ అర్జ్డ్ నాట్ రిటాలియేట్ అంటూ కూడా మనం ఇంకొక వార్తను గమనించవచ్చు. ఇవి ఇవాళ న్యూస్ పేపర్స్లో ప్రధాన వార్త.